99% స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ దగ్గర మిస్టేక్ చేసి 100 రావాల్సింది కూడా 99 తెచ్చుకుంటూ ఉంటారు. బాగా అబ్జర్వ్ చేయండి. హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ ఎలా ఉంది అనేది ఆల్రెడీ తెలిసిందే. ఒక్కసారి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా వరకు కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అండ్ నెంబర్స్ని మార్చి టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్స్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ఛానల్లో ప్రతి ఒక్క రోమన్ వైజ్ వీడియోస్ని చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇబ్బంది లేకుండా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో మనము మోడల్ పేపర్లో అడిగిన 1 మార్క్స్ సంబంధించి డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ చేసిన వీడియో మీ దాకా రావాలి కదా, అందుకని చెప్పేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా 10th క్లాస్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30 అంటే 30కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనము ఎలా రాసుకుంటామమ్మా? గివెన్ 30 తీసుకుంటున్నాము. 2 టేబుల్తో 2 15s 30, నెక్స్ట్ 2 టేబుల్లో పోదు కాబట్టి 3 టేబుల్లో 3 5s 15, నెక్స్ట్ 5 1s 5. సో ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30, ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా? 2 × 3 × 5 అని రాసుకోవచ్చు. సో ఇలా రాసుకుంటే మనకి తప్పకుండా 1 మార్క్స్కి సరిపోతుంది. 1 మార్క్స్కి 1 మార్క్ అనేది పడడానికి అవకాశం అయితే ఉంటుంది. 100 మార్క్స్ మనం తెచ్చుకోవాలి అంటే మాత్రము ఖచ్చితంగా 1 మార్క్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి. టోటల్గా దీంట్లో మనకి 12 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 12 ప్రాబ్లమ్స్ని మనం ఆన్సర్ చేయగలిగితే మాత్రమే 100 అవుట్ ఆఫ్ 100 అనేది వస్తుంది. అండ్ 100 తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్న స్టూడెంట్స్తో పాటు ఇంకా మ్యాథ్స్కి బేసిక్స్ కూడా రాని వాళ్ళు కొంతమంది, యావరేజ్ స్టూడెంట్స్ ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఎలా మంచి స్కోర్ తెచ్చుకోవాలి, డల్గా ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు తప్పకుండా పాస్ అవ్వడమే కాకుండా పాస్తో పాటు ఒక మంచి మార్క్స్ మ్యాథ్స్లో తెచ్చుకునే విధంగా బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు సపోర్ట్గా ఉంటుంది. సో ఒక్కసారి ఇక్కడ సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే అసెషన్ రీజనింగ్ మీద తప్పకుండా బిట్ అడగడం అయితే జరుగుతుంది. బ్లూ ప్రింట్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి, మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ అసెషన్ అండ్ రీజనింగ్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రైటా రాంగా, అండ్ రీజన్ ఇచ్చిన స్టేట్మెంట్కి రీజన్ అనేది సెట్ అవుతుందా లేకపోతే వేరే రీజన్ ఏమైనా ఇస్తాడా అనే దాని గురించి మనము తప్పకుండా తెలుసుకోవాలి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ 2x² + 3x - 4 ఈజ్ -3/2 అని తనిచ్చాడు. అయితే అది ట్రూనా ఫాల్సా అనేది మనం కనిపెట్టాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటున్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటమ్మా? మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ మైనస్ బి అంటే ఏం రాసుకోవచ్చమ్మా? 3 రాసుకోవచ్చు, బై ఏ అంటే ఏం రాసుకోవచ్చమ్మా? 2 రాసుకోవచ్చు. అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈ ఎక్స్ప్రెషన్కి మనకి ఆన్సర్ ఏమొస్తుంది? -3/2నే వస్తుంది. అంటే తను ఇచ్చింది కూడా మనకి ట్రూనే. ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ బి ప్లస్లో 3ని ఏ ప్లస్లో 2ని ఎలా రాసుకున్నారు సార్ అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనము ax² + bx + cతో కంపారిజన్ అనేది చేసుకోవాలి. సో ax² + bx + cతో కంపారిజన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ అంటే 2, బి వాల్యూ అంటే 3, సి వాల్యూ అంటే అందరూ 4 అని పెడతారు, రాంగ్ అవుతుంది. -4 అని పెట్టాలి జాగ్రత్తగా, ఎందుకంటే సైన్తో సహా మనము తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇచ్చింది మనకి ఫస్ట్ వన్ ట్రూ. సో ఆ ట్రూ స్టేట్మెంట్కి ఈ రీజన్ అనేది సెట్ అవుతుందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c ఈజ్ c/a అంటున్నాడు. ఎలా కుదురుతుందమ్మా? సమ్ ఆఫ్ ద రూట్స్కి ఈ ఎక్స్ప్రెషన్కి c/a అవుతుందా? నో. ఏమవుతుంది మనకి? ఆల్రెడీ మనం చేసాం, -b/a అనేది అవుతుంది. కానీ తనేమిచ్చాడు?
C/A అంటున్నాడు. యాక్చువల్గా C/A దేనికి రూట్స్ అవుతుంది? సమ్ ఆఫ్ దకి అవుతుందా? నో, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్కి అయితే ఖచ్చితంగా అవుతుంది. అంటే రీజన్ ఏమి ఇచ్చాడు మనకి? ఫాల్స్. రీజన్ ఏమవుతుందమ్మా? ఫాల్స్. సో ఇలా మనం అండర్స్టాండింగ్ చేసుకొని ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ వన్ ట్రూ, సెకండ్ వన్ ఫాల్స్. ఎక్కడుందమ్మా? సో ఏ అంటే అసర్షన్, ఆర్ అంటే రీజన్. సో అర్థం చేసుకోగలరు. సో అసర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది మనకి? థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. సో మీరేం చేస్తారు? 2 అని పెట్టేసి దీంట్లో మనకి అసర్షన్ ఈజ్ ట్రూ, అసర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్, రీజన్ ఈజ్ ఫాల్స్ అని రాస్తే సరిపోతుంది. సో మీరు మాత్రం ఎగ్జామ్ పేపర్లో గుర్తుపెట్టుకోండి, ఫుల్గా రాయాలి. నేను ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదని చెప్పేసి అసర్షన్ని ఏగా, రీజనింగ్ని మనము ఆర్గా తీసుకుంటున్నాను. బట్ మీరు మాత్రం ఫుల్గా రాస్తేనే మార్క్స్ అనేది పడతాయి అన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్, LE అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ అంటున్నాడు. అంటే లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి 2 వేరియబుల్కి జనరల్ ఫామ్ని అడుగుతున్నాడమ్మా. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ, మీరు మాత్రం ఫుల్గా రాయండి. లీనియర్ ఈక్వేషన్ అనేది ప్లేస్ సరిపోవట్లేదని నేను LEగా రాస్తున్నాను. ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. సో బ్రాకెట్లో ఖచ్చితంగా రాసుకోవాలి A, B డస్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి. సో నార్మల్గా జనరల్ ఫామ్ వచ్చేసి మనకి 2 వేరియబుల్స్ ఉండాలని చెప్తున్నాడు కాబట్టి X అనే వేరియబుల్ ఉండాలి, Y అనే వేరియబుల్ ఉండాలి. సో అది కూడా డిగ్రీ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. అట్ ద సేమ్ టైం A, B డస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏ ప్లేస్లో 0 తీసుకుంటే ఈ X మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్లోకి చేంజ్ అవుతుంది. ఒకవేళ నువ్వు B ప్లేస్లో 0 రాసుకునేటట్లయితే అప్పుడు 0 ఇంటూ Y 0 అయిపోతుంది. సో AX ప్లస్ Cగా మారిపోతుంది. అప్పుడు కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్గా చేంజ్ అవుతుంది. అందుకని చెప్పేసి మనము బ్రాకెట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందే A, B డస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏ ప్లేస్లో B ప్లేస్లో మనం 0 తీసుకోకూడదు. తీసుకున్నట్లయితే ఈ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది అని దాని అర్థం అనమాట. సో ఇలా మనం రాసుకుంటే థర్డ్ ప్రాబ్లం అనేది 1 మార్క్ అనేది ఈజీగా పడిపోతుంది అనమాట. ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, ఇఫ్ nth టర్మ్ ఆఫ్ an AP అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఈజ్ AN ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 6 దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో 1 మార్క్స్లో మనకి స్టేట్మెంట్ రీజనింగ్తో పాటు ఖచ్చితంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కూడా మనకి బిట్స్ అనేది రావచ్చు. అండ్ దాంతోపాటు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మనకి రావచ్చు. సో ఏ టైప్ ఆఫ్ మోడల్స్ అయినా కూడా తను అడగడానికి అయితే అవకాశం ఉంది. సో ఏం అడిగినా కూడా మనం ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేయగలగాలి. ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మనకి AN అయితే ఇచ్చేసాడమ్మా. సో AN ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 6. సో AN ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 2n మైనస్ 6. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? A2 అంటున్నాడు. అంటే n ప్లస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే A2 ఈజ్ ఈక్వల్ టు సో n మైనస్ 6 కాబట్టి 2 ఆఫ్ n ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? 2. సో 2 మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 2s ఆఫ్ 4 మైనస్ 6. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? మైనస్ 2 వచ్చింది. సో నెక్స్ట్ మనకి A3 ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకుంటే సో 2 ఆఫ్ 3 మైనస్ 6గా రాసుకోవచ్చు. సో 2 ఆఫ్ 3 అంటే ఎంత రాసుకోవచ్చమ్మా? మనము 6 రాసుకోవచ్చు. 6 మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందమ్మా? 0 వస్తుంది. సో నెక్స్ట్ మనకి A4 ఒకసారి అబ్జర్వ్ చేసుకోండమ్మా. సో A4 ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ 4 మైనస్ 6గా రాసుకోవచ్చు. 2 4s ఆర్ 8 మైనస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ 8 మైనస్ 6 ఎంత అంటమ్మా? 2. అంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. A2 వచ్చేసి మైనస్ 2 వచ్చిందమ్మా. A2 వచ్చేసి మైనస్ 2. సో ఇది వచ్చేసింది. A3 వచ్చేసి మనకి 0. A3 వచ్చేసి 0 అంటే ఇది వచ్చేసింది. A4 అనేది 2 వచ్చింది కాబట్టి A4 అనేది 2 అంటే దాని అర్థం ఏంటమ్మా? ఫస్ట్ వన్ వచ్చేసి R. సో ఇక్కడ ఫస్ట్ వన్ P అని ఉంది కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. సో ఇక్కడ కూడా Q ఉంది కాబట్టి ఆప్షన్ D కూడా రాంగ్. ఈ 2 ఇట్లా మనకి రైట్ అవుతుందమ్మా. సో ఫస్ట్ వన్ R ఉంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి P ఉందమ్మా. సో సెకండ్ వన్ P ఉంది అంటే థర్డ్ ఆప్షన్ రైట్ ఆప్షన్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ కూడా మనకి రాంగ్ అయిపోతుంది. అండ్ A4 వచ్చేసి Q అని ఉంది కాబట్టి థర్డ్ వన్ Q అని ఉంది. సో ఇలాగ మనము సాల్వ్ చేసుకొని ఓన్లీ ఆప్షన్స్ వరకు పెట్టినా సరిపోతుంది. లేదా ఇలాగ గివెన్ అని పెట్టేసి మొత్తం రాసుకొని ఇలా మొత్తం సాల్వ్ చేసుకొని
సొల్యూషన్లో మనకి ఆప్షన్ సి ఫస్ట్ వన్ ఆర్, సెకండ్ వన్ పి అండ్ థర్డ్ వన్ క్యూ అని రాస్తే ఇంకా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో ఇలా రాసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫిఫ్త్ ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుందామమ్మా. ఈ సిమిలర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో నుంచి మనకి 1 మార్క్ అనేది పోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొంచెం డెప్త్గా అడుగుతాడు కాన్సెప్ట్ని బేస్ చేసుకొని. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. స్టేట్మెంట్ 1, ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్ అంటున్నాడమ్మా. అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నీ కూడా కాంగ్రెంట్ అవుతుంది. సో ఎలా అవుతుందమ్మా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో సొల్యూషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో ఫస్ట్ మనకి కాంగ్రెంట్ అంటే సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ ఉండాలి. కానీ ఇక్కడ ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అన్న వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ట్రయాంగిల్ అని తీసుకుంటున్నానమ్మా. సో ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు నేను సిమిలర్ అంటున్నాను, సిమిలర్ అవుతాయి అంటున్నాను. ఎస్, సిమిలర్ అవుతాయి, ఓకే. బట్ ఈ సిమిలర్ అయినంత మాత్రాన కాంగ్రెంట్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. ఎందుకంటే సిమిలర్కి మనకి సైజు అనేది మనకి డిఫరెంట్గా ఉంటాయి. షేప్ ఒకటే అయినప్పటికీ సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో సిమిలర్ అనేది అవుతుంది. కానీ కాంగ్రెంట్ అవ్వాలి అంటే షేప్తో పాటు సైజ్ కూడా ఎలా ఉండాలి, సేమ్గానే ఉండాలి. కానీ ఇక్కడ సైజ్ అనేది ఎలా ఉండమ్మా, డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుందమ్మా, ఫాల్స్ అవుతుంది. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్. సో నెక్స్ట్ చూడండి, ఆల్ రైట్ యాంగిల్డ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అంటున్నాడు. ఎస్, దిస్ ఈజ్ ద ట్రూ. బికాస్ ఆఫ్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఓన్లీ తను రైట్ యాంగిల్ అని మాత్రమే అంటే మాత్రము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రైట్ యాంగిల్ అంటున్నాడమ్మా. సో ఒక రైట్ యాంగిల్ నేను డ్రా చేసుకున్నాను, ఇంకో రైట్ యాంగిల్ అంటున్నాడు. సో దీన్ని కూడా ఇలా నేను డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఐసోసెల్స్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ 2 సైడ్స్ ఎలా ఉంటాయమ్మా, సేమ్గా ఉంటాయి అని మనము మెన్షన్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎలా ఉంటుంది, షేప్ అనేది సేమ్గానే ఉంటుంది, సైజ్ డిఫరెంట్ అయినప్పటికీ. ఒకవేళ ఐసోసెల్స్ అనే మాట తను యూజ్ చేయకుండా ఉంటే అప్పుడు మనము హైట్ అనేది తక్కువగా రాసుకుని బ్రెడ్త్ ఎక్కువగా రాసుకోవచ్చు. ఎలా అంటే సో ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఈ రెండు సేమ్గా ఉన్నాయా సిమిలర్ అవ్వడానికి? నో. అందుకని తను ఏమన్నాడు, ఐసోసెల్స్ అంటున్నాడు. ఐసోసెల్స్ అంటే ఏమవుతుంది, అప్పుడు మనకి 2 సైడ్స్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి సో షేప్తో మనకి సేమ్ ఉంటుంది, సైజ్ అనేది కొంచెం డిఫరెంట్ అయినప్పటికీ మనకి ఏమవుతుంది, అన్ని రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయి, సిమిలర్ అవుతాయి. కాబట్టి ఇదేమవుతుందమ్మా, ట్రూ అవుతుంది. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. ఎక్కడుందమ్మా ఈ ఆప్షన్? ఫస్ట్ వన్ ఫాల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. 6th ప్రాబ్లమ్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుందాము. ఈ 6th ప్రాబ్లంలో ఏ పర్సన్ స్టాండింగ్ 20 meters away from the base of a building observes that the angle of elevation to the top of the building is 45 degrees. Then height of the building is అంటున్నాడు. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి బిట్టుపడింది మనకి. సో జాగ్రత్తగా ఒకసారి చూడండి, ఈజీగా రాసుకోవచ్చమ్మా. సో ఒక హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఉంది. ఏ పర్సన్ స్టాండింగ్ 20 meters అవే ఫ్రమ్ ద బేస్ అంటున్నాడు. సో బేస్ నుంచి మనకి 20 meters అవే అంటే 20 meters దూరంలో నించున్నాడు. అక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, అబ్జర్వ్స్ దట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాడు. ఆల్రెడీ మనము ఇంతకుముందు డిస్కషన్ చేసుకునే ఉన్నాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనం నించున్న చోట నుంచి కొంత యాంగిల్ అనేది పైకి చూస్తే ఫామ్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది మనము స్ట్రైట్ ఎక్స్ యాక్సిస్ అనుకుంటే దీన్ని కొంచెం డౌన్ చేస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూస్తున్నట్లు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందకి చూస్తున్నట్లు, అంటే పైన ఉండి కిందకి చూస్తున్నట్లు. సో ఇక్కడ నుంచి పైనుంచి ఈ కింద నుంచి పైకి చూస్తున్నాడమ్మా. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి ఎన్ని డిగ్రీస్తో చూస్తున్నాడు, 45 degreesతో చూస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ని కనుక్కోమంటున్నాడు. సో ఏ బి సి అనుకుంటే బి దగ్గర మనకి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని మనము ఈజీగా రాసుకోవచ్చు. చూడండి అమ్మా. సో గివెన్ the angle of elevation theta is equal to 45 degrees. The distance between person to the building
ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ అంటే బీసీ అని రాసుకున్నామా. బీసీ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. లెట్ the height of the building is equal to h meters అనుకుంటున్నానమ్మా. h meters అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏమి యూజ్ చేసుకోవచ్చు మనము, ఆపోజిట్ బై అడ్జసెంట్ అని ఉందమ్మా. ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది ఏ రేషియోకి సంబంధించింది, tan కి సంబంధించింది. కాబట్టి we know that tan theta is equal to opposite by adjacent, that is equal to opposite అంటే ఏముందమ్మా AB by adjacent అంటే BC. సో దట్ ఈజ్ ఈక్వల్ టు AB అంటే ఎంత రాసుకోవచ్చమ్మా, h రాసుకోవచ్చు. h by BC అంటే ఎంతమ్మా 20, కాబట్టి 20 రాసుకుంటున్నాను. సో tan theta అంటే ఏం రాసుకోవచ్చమ్మా, theta ప్లస్లో మనము 45 రాసుకోవచ్చు. సో tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, h by 20. tan 45 అంటే 1, సో h by 20 ఇటు వస్తే ఏమవుతుందమ్మా, ఇంటూ అవుతుంది. సో దేర్ ఫోర్ h ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. ఏంటమ్మా ఈ h, ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్, h ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్గా మనము రాసుకోవచ్చు. సో ఇలా డీటెయిల్గా రాసుకుంటే మనకే మంచిది. సో వాడు డయాగ్రామ్కి హాఫ్ మార్క్ అని, గివెన్ డేటా అండ్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా కన్సిడర్లోకి తీసుకొని 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏది మిస్ అయినా కూడా ఆ మార్క్ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మనకి తెలిసిందే కాబట్టి డీటెయిల్డ్గా మనం రాసుకుంటే 1 మార్క్ అనేది ఎక్కడికి పోకుండా మన చేతుల్లోనే ఉంటుంది. 7th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్ అంటున్నాడు. అంటే ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ని మనము డ్రా చేసుకోవచ్చు అంటున్నాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో 7th దానికి సో ఒక సర్కిల్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. ఈ సర్కిల్లో మనకి ఎన్ని టాంజెంట్స్ని డ్రా చేసుకోవచ్చు, ఇన్ఫైనైట్ టాంజెంట్స్ని మనం డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి టాంజెంట్స్ అనేది ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవుతూ వెళ్తుంది, ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివి సర్కిల్ మొత్తం మీద ఎన్ని చేసుకోవచ్చు అంటే ఇన్ఫైనైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ రాసుకుంటామా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ అని రాసుకోవచ్చు. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ అని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ సిలిండర్ h మీటర్, h సెంటీమీటర్స్ అండ్ బేస్ రేడియస్ r సెంటీమీటర్స్ అంటున్నాడు. ఒక రెఫ్ డయాగ్రామ్ని డ్రా చేయమని చెప్తున్నాడు. ఆ రెఫ్ డయాగ్రామ్కి ఎలా ఉండాలంట, హైట్ వచ్చేసి h సెంటీమీటర్స్ ఉండాలంట అండ్ బేస్ వచ్చేసి r సెంటీమీటర్స్ ఉండాలి. సో 8th ప్రాబ్లం వచ్చేసి చూడండి ఒకసారి. సో ఒక సిలిండర్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి h సెంటీమీటర్స్ అంటున్నాడు కాబట్టి h సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. రేడియస్ వచ్చేసి r సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి r అనేది మనము రాసుకున్నాం. సో ఇలా రెఫ్ ఫిగర్ మనము డ్రా చేసుకుంటే సరిపోతుంది, చాలు. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి అమ్మా. ఇక్కడ గివెన్ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 0.05 అన్నాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E అంటున్నాడు. నాట్ E అంటే P ఆఫ్ E బార్ అని చెప్పేసి. అయితే మనకేం తెలుసు, P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో గివెన్ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 0.05. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, P ఆఫ్ E బార్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి తెలీదు. we know that P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1 అని రాసుకోవచ్చు. సో P ఆఫ్ E వాల్యూ ఇక్కడ ఆల్రెడీ ఉందమ్మా, 0.05 ప్లస్ P ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 0.05 అనేది ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో P ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.05.
ఫైనల్లీ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. చాలా మందికి డెసిమల్స్లో సబ్ట్రాక్షన్ చేయడం తెలీదు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయడం ఇక్కడ. సో ఇక్కడ 1 నెంబర్ ఉంది, ఇక్కడేమో ఇన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, కొంతమంది తెలీదు. ఈ 1ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1.00గా రాసుకోవచ్చు. సో పాయింట్ కిందే పాయింట్ పెట్టాలమ్మా. ఫస్ట్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏముంది, 1 0 ఉంది. పాయింట్కి రైట్ సైడ్ ఏముంది, 0 5 ఉంది. సో ఇప్పుడు మనము బారోయింగ్ తెచ్చుకోవాలి. సో 0 నుంచి 5 పోదు. ఈ జీరో దగ్గర బారోయింగ్ అడిగితే నా దగ్గరే లేదు నీకేమి ఇవ్వాలి అంటది. సో ఈ 0 ఈ 1 అడుగుతుంది, ఈ 1 ఏమో జాలిపడి 1 ఇచ్చేస్తుంది, ఇదేమో 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఇది 10 అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బారోయింగ్ తెచ్చుకుంటే ఇది 10 అవుతుంది, ఇదేమవుతుంది 9 అవుతుంది. సో 10లో నుంచి 5 పోతే ఎంత వస్తుందమ్మా, మనకి 5 వస్తుంది. సో 9లో నుంచి 0 పోతే ఎంత వస్తుందమ్మా, 9 వస్తుంది. పాయింట్ కిందే పాయింట్, 0 నుంచి 0 పోతే ఎంత వస్తుందమ్మా, 0నే వస్తుంది. సో ఓవరాల్గా పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 0.95 అనేది వచ్చింది. సో ఇదే మనల్ని అడిగింది కూడా. సో ఫైనల్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 0.95. సో నెక్స్ట్ మనం 10th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండమ్మా. 0 ఆఫ్ ద పాలినామియల్. సో ax ప్లస్ b ఈజ్ డాష్ అంటున్నాడు. ఆప్షన్స్ అయితే కొన్ని ఇచ్చేసాడు. సో దీన్ని బేస్ చేసుకుని 0 ఆఫ్ ద పాలినామియల్ అంటున్నాడు. మీకు ఒక టెక్నిక్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆఫ్ అన్నాడు అంటే మనమే ఆన్ చేసుకోవాలి అని దాని అర్థం అనమాట. ఆన్ అంటే మనమే పెట్టుకోవాలి. సో ఒకసారి ఇక్కడ 10th ప్రాబ్లమ్ని బాగా అబ్జర్వ్ చేయడమా. సో గివెన్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తున్నారమ్మా. సో ఇక్కడ ax ఈజ్ ఈక్వల్ టు ప్లస్ b అడిపోతే ఏమవుతుందమ్మా, మైనస్ b. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మైనస్ b బై a. సో ఫైనల్గా మనకి x వాల్యూ వచ్చేసిందమ్మా. ఎంత వచ్చింది, మైనస్ b బై a వచ్చింది. సో ఎక్కడుంది మనకి 10th ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని రాస్తే చాలు. రైట్ ఆన్సర్ అని రాస్తే చాలు. సో ఇంతటితో మనకి 10 ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. 11th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుందామమ్మా. ఇఫ్ 4 cot a ఈజ్ ఈక్వల్ టు 3 దెన్ tan a ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడమ్మా. సో గివెన్ 4 cot a ఈజ్ ఈక్వల్ టు 3. చాలా ఈజీ ప్రాబ్లం. ఇంటూ ఫామ్లో ఉన్న 4 ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వస్తే ఏమవుతుందమ్మా, cot a ఈజ్ ఈక్వల్ టు 3/4 అవుతుంది. cot a ఎంతైతే ఉంటుందో దాని రెసిప్రోకలే కదమ్మా tan ఉండేది. సో cot a ఎలా రాసుకోవచ్చు, 1/tan గా రాసుకోవచ్చు. సో tan a ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చమ్మా, 3/4 రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ tan aని నేను రెసిప్రోకల్ చేంజ్ చేస్తున్నాను. సో tan a ఈజ్ ఈక్వల్ ఇదేమవుతుందమ్మా, సో 4/3 అవుతుంది. ఎక్కడుంది 4/3 ఆప్షన్, మనకి ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఇలా రాసుకుంటే మనకి 1 మార్క్ అనేది ఈజీగా పడుతుంది. సో నెక్స్ట్ మనకి 12th ప్రాబ్లం అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 99% స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ దగ్గర మిస్టేక్ చేసి 100 రావాల్సింది కూడా 99 తెచ్చుకుంటూ ఉంటారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/x దెన్ ద రూట్స్ ఆర్ అంటున్నాడు. అంటే బోత్ సైడ్స్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవ్వాలి. అయితే x ప్లస్లో ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది అంటున్నాడు. కింద ఆప్షన్స్ కూడా ఇచ్చాడు మనకి. సో 1 1 మైనస్ 1 1 అండ్ 2 a అండ్ b 2 రైట్ అవుతాయా, అసలు ఏది కాదా, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో x ప్లస్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా, అలాంటప్పుడు ఏమవుతుందమ్మా మనకి 1 ఈజ్ ఈక్వల్ టు 1/1. డినామినేటర్లో 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో దేర్ ఫోర్ ఏమవుతుందమ్మా 1 ఈజ్ ఈక్వల్ టు 1, LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు -1, సో దెన్ -1 ఈజ్ ఈక్వల్ టు సో 1/x ప్లస్లో -1 రాసుకుంటున్నానమ్మా. సో -1 ఈజ్ ఈక్వల్ టు 1/-1 అన్నా -1 అన్నా 2 ఒకటేనమ్మా. ఎందుకంటే సో ఈ డినామినేటర్లో ఉన్న ఈ -1 అనేది డినామినేటర్లో అలాగే రాసుకోవచ్చు, లేదా న్యూమరేటర్లోకి అయినా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, -1 అనేది అవుతుంది. సో డినామినేటర్లో అప్పుడు 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో -1 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. అంటే 1 సబ్స్టిట్యూట్ చేసినా అవుతుంది, -1 సబ్స్టిట్యూట్ చేసినా కూడా అవుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ రైట్ పెట్టాలి, ఆప్షన్ సి అనేది రైట్ పెట్టాలి. చాలామంది ఏమనుకుంటారు, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి -1 ఉంది, ఇక్కడేమో 1 ఉంది కదా, సో ఇది ఈక్వల్ కాదేమో అనుకుంటారు. కానీ ఇది కూడా మనకి ఈక్వలే అవుతుంది. సో ఇది మనకి 12 ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనము 2 మార్క్స్ గురించి డిస్కషన్ చేసుకుందాము. నెక్స్ట్ 4 మార్క్స్, నెక్స్ట్ 8 మార్క్స్ కూడా డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఓపెన్ చేసి ఇంతవరకు చూసావంటే ఖచ్చితంగా నీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది, వాళ్ళకి మనము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. థ్యాంక్ యూ సో మచ్.